నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరిగిన రథసప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన సూర్య భగవానుని ఆలయాలు. విశాఖలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. నగర టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన చోడే పట్టాభిరామ్కు అభినందనలు తెలిపిన కూటమి శ్రేణులు. పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని దువ్వారపుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బీసీ సంఘాల నేతలు. హాస్టల్లో పరిశుభ్రత, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. సీతమ్మదారిలో సాంఘిక సంక్షేమ గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ పరిసరాలతో పాటు వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో మెనూ వివరాలు, వసతులు, సమస్యలు ఏమైనా ఉన్నాయని మంత్రి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న అన్ని వసతులు అందిస్తున్నాయని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని మంత్రి వీరాంజనేయ స్వామి తీసుకున్నారు. పుట్టుకతో కాళ్లు చేతులు కలిసిపోయి వంకర్లతో బాధపడుతున్న విద్యార్థి ఎం చందు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి ఆ విద్యార్థికి వైద్యం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్ అరసవిల్లి ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న అరసవిల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని హెలికాప్టర్ రైడింగ్ను శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. 7 రోజుల పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులను ఈ హెలీ టూరిజం కొత్త అనుభూతులను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు హెలీ రౌండ్స్ జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నగరంలో R&B బంగ్లాలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకొని చాపర్ సిబ్బందితో మాట్లాడారు. మంచి అనుభూతులను స్థానికులకు మిగిల్చారని, విరామం లేకుండా వినోదాన్ని అందించారని పైలట్లను అభినందించారు. హెలీ టూరిజం పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాపర్ సిబ్బందిని సత్కరించారు. జ్ఞాపకానికి గుర్తుగా వారితో ఫోటో దిగారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విశాఖ ఉత్సవ్ శనివారం సముద్ర తీరాన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సాగరం నుంచి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భారీ కార్నివాల్ ర్యాలీలో మంత్రులు స్వయంగా పాల్గొని సందడి చేశారు. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన జానపద కళారూపాల ప్రదర్శనలు, ఆకాశంలో రంగులు చిందించిన బాణాసంచా ప్రదర్శన పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్స్, పారాగ్లైడింగ్ వంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమ వ్యాఖ్యాత, ప్రముఖ యాంకర్ సుమ మంత్రి కందుల దుర్గేష్ను సహృదయులు అని సంబోధించడంతో సభా ప్రాంగణం ఈలలు కేకలతో మారుమ్రోగింది. విశాఖ జ్యోతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా నగరంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణాపురం జైలు రోడ్లో గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మహావిశాఖలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులను అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
నగరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో నూతన కమిటీ అధ్యక్షులు చోడే పట్టాభిరాం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరాంకు సాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధిని నిరంతర ప్రక్రియ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా పట్టాభి గారు, కార్యదర్శిగా కృష్ణ గారు మరియు ఇతర కార్యవర్గాల సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం. 2019 కష్టకాలంలో కూడా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడాను 4 శాసనసభ్యుల నగరంలో తెలుగుదేశం పార్టీకి అందించిన నగరవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న కూడా 24 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి శాసనసభ్యులందరినీ గెలిపించారు. ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చే సందర్భాల్లో మాట్లాడుతూ విశాఖ నగరం ప్రజలు చాలా మంచివాళ్ళు, ఈ నగరం అంటే ప్రత్యేకత, అభిమానం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లోకేష్ గారు అయితే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి అటువంటి పవిత్రమైన రోజు ఈరోజు విశాఖ నగరంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన నాయకులతో చెప్తా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో మనందరం ఎంతగా అభిమానించే సోదరులు పట్టాభి గారు, అలాగే మరో సోదరులు రుణాల కృష్ణ గారు, అలాగే ఎంటైర్ విశాఖపట్నం పార్లమెంటరీ కమిటీ మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగడం, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి రావడం చూస్తూ ఉంటే మళ్ళీ ఒక పండగ వాతావరణంలో త్వరలోనే మనం అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి గతంలో కూడా చాలా మంది మనం చూసాం, కానీ ఎప్పుడైనా కొత్త ఉత్సాహం, ఆ జోష్ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక సీనియర్ నాయకుడు, పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి, ఎంతో అనుకున్న వ్యక్తిని ఈరోజు మనకి అధ్యక్షుడిగా, అలాగే జనరల్ సెక్రటరీగా ఉత్సాహవంతుడైన యువకుడిని, అలాగే అంటే టీమ్ ని పార్టీ అనౌన్స్ చేసింది. నాకు తెలిసినంత వరకు మొత్తం మనకి అన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేసినప్పుడు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి ఏంటనేది 3 మెన్ కమిటీ కానీ లేకపోతే రకరకాల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత నేరుగా పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన సెలెక్ట్ చేసుకున్న పేరు మన పార్టీ అధ్యక్షుడు. విశాఖ ఉత్సవంలో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఋషికొండ బీచ్లో ప్రారంభించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన హెలికాప్టర్లో ప్రయాణించి నగర అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఉత్సవానికి వచ్చే సందర్శకులు హెలికాప్టర్ రైడ్తో పాటు పారా మోటరింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, సెక్రటరీ అజయ్ జైన్, విహంగ అడ్వెంచర్స్ సీఈఓ కెప్టెన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. మాధవదారిలో ఆయన నివాస ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు, రాష్ట్ర బీసీ సమైక్య సంక్షేమ సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా అభిమానుల మధ్య దువ్వారపు రామారావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పాల్గొని ఆయనకి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దువ్వారపు రామారావు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన బీసీ సంఘాల సమైక్య నాయకులకు,
కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ అడుగుజాడల్లో నిరంతరం ప్రజాసేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, శెట్టి బలిజీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి మధుసూదన్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, సీనియర్ పాత్రికేయులు ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రక్తదాన శిబిరం నిర్వహించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇంత వేడుకలు నిర్వహించిన మా బీసీ పెద్దలకు, నాయకులందరికీ, అదేవిధంగా మా బీసీ మహిళా కమిటీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సైమిల్టేనియస్గా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాన పాలలో పరిగెత్తిస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక సురక్షితమైన పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు కూడా ఆయనకు తోడుగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయనకు తోడుగా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజున జరుగుతున్న అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చూసినట్టయితే అందరూ కూడా ఒక పరిపాలన గాడిలో పట్టమే కాకుండా ఏదైతే 2019-24 మధ్య ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందో, అనేక వ్యవస్థలు చిన్నాభిన్నమైనయో ఈ రోజున అన్నింటినీ కూడా గాడిలో పెడుతూ నగరంలోని శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా అరుదైన మైలురాయిని చేరుకుంది. సుమారు 24 లక్షల విలువైన మోకాల మార్పిడి శస్త్రచికిత్సలను 10 మంది నిరుపేద రోగులకు ఉచితంగా నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకుంది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ నేతృత్వంలో వైద్య బృందం అత్యాధునిక నావిగేషన్ పరికరం సహాయంతో ఈ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా మహారాణిపేట హాస్పిటల్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్, డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, ఎన్ వెంకట భాస్కర్ మాట్లాడుతూ సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్యం తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని స్థాపించినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో భాగ్యరాజు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. లక్షల విలువైన వైద్యాన్ని తమకు ఉచితంగా అందించిన హాస్పిటల్ యాజమాన్యంకి రోగుల బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చాలా గర్వించదగిన రోజండి. మా హాస్పిటల్ స్థాపించి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు అర్హులైన రోగులకు ఒక 10 మందికి ఉచిత మోకాల మార్పిడి సర్జరీ ఈరోజు చేయడం జరిగింది. సుమారు ఈ రోజుల్లో ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలంటే మినిమం 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి సర్జరీ ఈరోజు 10 మంది ఉచితంగా 10 మంది పేషెంట్స్కి ఉచితంగా ఈరోజు మా హాస్పిటల్ తరపు నుంచి చేయడం జరిగింది. సుమారు ఒక 20 లక్షల వరకు దీనికి మాకు ఖర్చు అయింది. ఇది మా హాస్పిటల్కి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇది చెయ్యాలి, మనం కూడా సొసైటీకి ఎంతో కొంత తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఉచిత మోకాల మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుకి పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకుల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు, అనకాపల్లి జిల్లా సంక్షేమ సంఘం కన్వీనర్ పెబ్బిలి రవికుమార్ నేతృత్వంలో సంఘం నాయకులు దువ్వారపు రామారావును కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి సాలువాలు కప్పి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు రామారావు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి పదవులను చేపట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేత అయిన దువ్వారపు రామారావుకి మంచి పదవులు దక్కుతాయని రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సంఘం నాయకులు కోటిపల్లి వెంకటరమణ, బి సత్యనారాయణమూర్తి, పేరూరి అప్పారావు, ఏ శ్రీనివాసరావు, వీరబాబు, కె కృష్ణ, కోటిపల్లి మణికంఠ, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మిడి రామ్కుమార్ తదితరులు ఉన్నారు. మన ఉత్తరాంధ్ర బీసీల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాలకు పెన్నిది, మాజీ శాసనమండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల సమన్వయకర్త, మా గురువుగారైనటువంటి
దువ్వారపు రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక బీసీ కులాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఇంటి దగ్గర ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీ నాయకులందరికీ పేరు పేరున మా విశాఖ జిల్లా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా కమ్యూనిటీ అయినటువంటి అఖిలగాండ్ల తెలుగుల సంఘం విశాఖ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా సంఘం నుంచి మా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పెద్దలందరూ కూడా ఈరోజు ఆయన్ని గజమాలతో సత్కరించి ఒక 10 కేజీలు కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాం. నర్సీపట్నం నియోజకవర్గం కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తనను చితకబాది ఆస్పత్రి పాలు చేశాడంటూ కొత్తకోట గ్రామానికి చెందిన ఈశ్వర్రావు అనే యువకుడు మీడియా ముందు వాపోయాడు. గతంలో 2 గ్రామాల యువకుల మధ్య తగాదా జరిగిందని, ఆ తగాదాన్ని 2 గ్రామాల పెద్దలు సద్దుమణిగించి రాజీ కుదిర్చినట్టు బాధితుడి తల్లి పేర్కొన్నారు. అయితే బాధితునికి ఆ తగాదాకి ఎటువంటి సంబంధం లేదని, అతని తమ్ముడు శ్రీనుకు సంబంధం ఉండడంతో ఆ కేసు విషయమే పోలీసులు శ్రీనును విచారణకు రమ్మని చెప్పడంతో అతడు అందుబాటులో లేకపోవడం కారణంగా అన్నయ్య అయినటువంటి బాధితుడు ఈశ్వర్రావుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్టు ప్రత్యక్ష సాక్షి సాయి మీడియాకు వివరించారు. తనకు తెలియకుండా రాజీ కుదిరిందన్న ఆగ్రహంతో ఎస్ఐ శ్రీనివాస్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాధితుని బంధువులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కేసుకు సంబంధం లేని వ్యక్తిని చితకబాది అతన్ని వెన్నుపోసుకు బలమైన గాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మా అబ్బాయిని హై స్కూల్ దగ్గర ఉంటే తీసుకెళ్లారు. మా చిన్న వాళ్ళ తమ్ముడు ఏడే అని అడిగాడు. అడిగితే వాళ్ళ తమ్ముడు ఊరు వెళ్ళాడు అని చెప్పాడు. చెప్తే అయితే చెప్పొస్తాను పెద్ద అయినా చెప్పారు రమ్మన్నారు కదా అనేసి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ సమాధానం చెప్పాలి కదా అనేసి వెళ్ళి తలుపు వేసేసి కొట్టేశాడు. ఎందుకు కొట్టాడు? వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మంటే తీసుకురాలేదా అనేసి అంచేత ఆ మాటకే కొట్టేశాడు. ఎవరో జల్లుబాబు ఎస్సీ గారు ఇద్దరు కలిసి మా అబ్బాయిని కొట్టి ఏం తప్పు చేశాడని కొత్తకోట హై స్కూల్ కాడ ఉంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి కొబ్బరి చెప్దామని వెళ్తే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేశాడు. బాబుకి ఏమైంది? ఇగో వంగడబెట్టి గుద్దెత్తే ఎంకుల్లోని నొప్పి వచ్చేసింది. కడుపులోని ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయి, చిన్న పిల్లలు ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయి చిన్న పిల్లలు అని చేత ఇప్పుడు అగో నెగలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మన్నారు సార్. దేనికి? అంతకుముందు ఏదో గొడవ అయిందండి సార్. గొడవ అయితే వాళ్ళ తమ్ముడు 3 రోజుల కిందటే చెన్నై వెళ్ళిపోయాడు సార్. అయిపోతే ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు రాజీ పడిపోయి ఏదో గొడవ అయిపోయింది సార్. అది ఎస్ఐ గారికి చెప్పలేదని చెప్పి ఆ కోపంతోనే కొట్టారు సార్. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి? న్యాయం సార్. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి అందరి మీద కొడుతుంటే న్యాయం చేయవలసింది వాళ్ళే కదా సార్. ఏ విషయం? ఎస్ఐ గారు సార్. ఎస్ఐ గారును జల్లిబాబు సార్. ఎస్ఐ గారి పేరు? ఎస్ఐ గారు శ్రీనివాసరావు సార్. జల్లిబాబు కానిస్టేబుల్ సార్. అతనికి లోపల కడుపులో గుద్దారంట సార్ ఎస్సీ గారు. ఆ గుద్దడం వల్ల ఆ కుర్రాడు చెప్పాడు సార్, ఇలా నాకు ఆపరేషన్ అయింది సార్, కొట్టకండి సార్ అంటే అన్నారు. ఇలాంటి నేను చాలా చూసాను, నాకు చెప్పక అన్నారు సార్ ఎస్సీ గారు. అన్న తర్వాత ఇంకా ఒంగోబెట్టి కూడా బీపీ వెనకాల కొట్టారు సార్. అతనికి స్టమక్ ఆపరేషన్ అయింది సార్ ఇంతకుముందు 24 hours. ఇప్పుడు ఏమైందంటే లేగలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. ఏమైందంటే ఎక్స్రే లాంటి తీశారు సార్. మానవ సేవే మాధవ సేవగా భావించి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పట్టా ఫౌండేషన్ ట్రస్టీ బుడ్డేడి వెంకటలక్ష్మి తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడవివరంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులకు పట్టా ఫౌండేషన్ ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు నిరంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారని చెప్పారు. అనేక ప్రాంతాల్లో తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తమ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. సేవా కార్యక్రమంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఫౌండేషన్ చేపట్టిందని వెంకటలక్ష్మి తెలియజేశారు. తాము సేవా కార్యక్రమం చేపట్టేందుకు అవకాశం ఇచ్చిన సింహాచలం దేవస్థానం ఈవోకి గోశాల సూపరింటెండెంట్ ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆర్ భాస్కర్, భారతి, దొడ్డి రమేష్, పెంటకోట శ్రీదేవి, శ్రీలక్ష్మి, తాతనాయుడు, సత్యనారాయణ, నూకరాజు, బీశెట్టి అఖిల, వర్షిణి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఒకటి చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, ఇక మీదట కూడా చేస్తాం. మా ఫౌండేషన్ చైర్మన్ గారు పట్టా రమేష్ బాబు గారు
సేవా కార్యక్రమం అనేటప్పటికి ఇంకా ముందుగానే ఉండి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. మాకు తోచిందంతా చేస్తున్నాం అంతానా. ఈరోజు సింహాచలం దేవస్థానం వారు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గోశాల సూపరింటెండెంట్ గారు ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో ఆలయాల దగ్గర పేదలకి మాకు తోచింది ఏదో మా వరకు వచ్చిన దాన్ని బట్టి మాకు తోచింది ఏదో మేము చేయగలుగుతున్నాం. రమేష్ గారు కూడా మా ముందు నడిపిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించిన వాహనాలను ప్రతి ఒక్కరూ వినియోగించాలని విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. ఎంవీపీ కాలనీలో ఉషోదయ జంక్షన్లో డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ ఈవీ స్కూటర్ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ వాతావరణంలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ సంతులిత దెబ్బతినకుండా ఉండేందుకు ఈవీ వాహనాలనే వాడాలన్నారు. డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ అధినేత మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ షోరూంలో లభించే ఎలక్ట్రానిక్ స్కూటర్లు వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు. జి శివాజీ శర్మ మాట్లాడుతూ ఉత్తమ కంపెనీకి చెందిన వివిధ రకాల ఎలక్ట్రికల్ స్కూటర్లు షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ షోరూం వద్ద గంటకు రోజువారీ నెలవారీగా స్కూటర్లు అద్దెకిస్తామని తెలిపారు. రథసప్తమి సందర్భంగా విశాఖ నగర ప్రజలకి, విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ సూర్యనారాయణ స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎంబీపీ కాలనీలో ఉషోదయ జంక్షన్ వద్ద సోదరుడు శివాజీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో రివెంజ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూం ప్రారంభించడం జరిగింది. వాతావరణం కాలుష్యం కాకుండా ఈరోజు హైబ్రిడ్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీతో ఈ వెహికల్స్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. ఈ రివెంజ్ వెహికల్స్ కూడా 4 కంపెనీలతో, హైదరాబాద్, బెంగళూరు కంపెనీలతో కూడా టైఅప్ ఉందని సోదరు శివాజీ చెప్పడం జరిగింది. ఇతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగానండి. నేను మెకానికల్ ఇంజనీర్ని అండ్ ప్రజెంట్ నేను 2021 నుంచి కూడా ఈవీ ఇండస్ట్రీని రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. తర్వాత 2023లో ఈ కంపెనీ బహుముఖాలుగా నేను చూసి ప్రారంభించడానికి ప్రయత్నించానండి. దీనికోసం నేను బెంగళూరులో 6 నెలలు, హైదరాబాద్లో 6 నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత వైజాగ్లో మనకి చాలా మార్కెట్ అవసరం ఉందని చెప్పి ఇక్కడ రెవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించడం జరిగిందండి. దీనికి రైడ్ షేరింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కూడా మా రెవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీకి ఒక 3 వర్టికల్స్ అండి. సో మేము ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాము ప్రతి 100 కిలోమీటర్లకి కూడా. ఎందుకు అంటే 4 వీలర్స్ డ్రైవ్ చేసినప్పుడు ఛార్జింగ్ అనేది లోపం ఉండడం వల్ల, సో ఛార్జింగ్ స్టేషన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల, సో చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ కానీ స్కూటర్స్ కానీ కొనడం అనేది చాలా భయపడుతున్నారు. సో దీని ప్రకారం వల్ల మేము ఛార్జింగ్ స్టేషన్స్ మీద కూడా రీసెర్చ్ చేసాము. ప్రస్తుతం మాకు విజీ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ అనే కంపెనీతో, హైదరాబాద్ కంపెనీతో టైఅప్ ఉంది. అండ్ న్యూమరస్ మోటార్స్ కంపెనీకి, రెవ్స్ ఎలక్ట్రిక్స్కి కూడా రెంటల్ సప్లైస్కి మాకు టైఅప్ ఉందండి. సో అండ్ మా ఫస్ట్ ఫ్రాంచైజీ ఈరోజే లాంచ్ చేస్తున్నాం, అది డీడీఆర్ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళు కూడా మన ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకున్నారండి. దే హ్యావ్ సపోర్టెడ్ అస్ అ లాట్. యా, ఈ కాస్ట్ ఆన్ రోడ్ వచ్చేసరికి 1 lakh అవుతుందండి. న్యూమరస్ మోటార్స్లో అనేక మోడల్స్ ఉన్నాయి. డిప్లాక్స్, ఐమాక్స్, ఐప్రో అండ్ ఎన్ఫస్ట్, ఐప్రో, ఐమాక్స్ అని ఉన్నాయండి. సో ఇవి ఫ్లీట్ ట్రాకింగ్ కూడా చేస్తాయి. సో మేము స్కూటర్ రెంటల్స్ తీసుకుంటున్నాము, సప్లై చేస్తాం కాబట్టి సో ఎంత కార్నర్లో ఏమున్నా సరే మాకు జీపీఎస్ ట్రాకింగ్ అవన్నీ చేస్తాం ఐఓటీతోని. సో థెఫ్ట్ అన్నీ కూడా దీనికి ఇంటిగ్రేటెడ్ చేసాము. అండ్ న్యూమరస్ మోటార్స్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదండి. ఫైనాన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 20,000 DP డౌన్ పేమెంట్ అండ్ మీరు చూస్ చేసుకున్న ఆఫర్ బట్టి అది మనం ఈఎంఐ చేస్తామండి. అండ్ మెయిన్గా రెవ్స్ ఎలక్ట్రిక్స్ ఇప్పుడు ప్రజెంట్ మేము స్టార్ట్ చేసేది ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్స్ అండి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రెంటల్స్ మేము ఏంటంటే మన వైజాగ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నాము. ప్రస్తుతానికి మాకు 200 వెహికల్స్ వరకు మార్కెట్లో మాకు రెడీగా ప్లాన్ ఉంది. సో ఇది ఓన్లీ వైజాగ్ ఒక్క మార్కెట్కే 200 ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మేము 1000కి పైగా ప్లాన్ చేస్తున్నాం విజీ ఎలక్ట్రిక్స్ అండ్ న్యూమరస్ మోటార్స్తో. డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నాము రెవ్ ఎలక్ట్రిక్స్తోని. సో
తీసుకొని మేము చాలా మంచి పని చేసాము. అండ్ ఇది ఈవీ కాబట్టి ఫర్దర్గా కూడాను మొత్తం అంతా కూడా బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తెలుగు మహిళా నాయకురాలు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాధవధారలో దువ్వారపు నివాసానికి వచ్చి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దువ్వారపు రామారావు రాజకీయంగా మరింత ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేసిందన్నారు. పట్టాభి లాంటి నాయకుడికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టాభి నాయకత్వంలో విశాఖ జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తిగా మారడం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనలోనే అన్ని వర్గాల వారి సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే రథసప్తమి, ప్రతి ఒక్కరూ కూడా రథయాత్రలాగా ముందుకు సాగాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈరోజు మరి మా మంత్రివర్యులు అలాగే మా లోకేష్ గారు అందరూ కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మాకు ఇచ్చారండి, పట్టాభి గారిని అధ్యక్షులుగా, అలాగే లొడగల కృష్ణ గారిని. ఈరోజు ఒక మంచి రోజు, ఒక మంచి కార్యక్రమం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఇలాంటి రోజు మేము ఎప్పుడూ చూడలేదు. మంచి రోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీ అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ ఆధ్వర్యంలోని ప్రమాణ స్వీకారం ఈరోజు జరుపుకున్నారంటే వాళ్ళ అదృష్టం. అలాగే ఇదంతా చూసినందుకు మా అదృష్టం అండి. నిజంగాన ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మంచి వ్యక్తికి నడిపించాలి. ఆయన తాటిలోని మేమందరం కూడా వెళ్తామండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పార్టీ ఆఫీస్కి ఒక మంచి కళ వచ్చిందండి. ఇలాంటి రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తాం. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక భరోసా ఇచ్చారండి పట్టాభి గారు. భారత రాజ్యాంగం కల్పించిన అత్యున్నత ఆయుధం ఓటు హక్కని, ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని ఉత్తర నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి కుంచె జ్ఞానవేణి అన్నారు. ఆదివారం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో మొత్తం 2,84,638 మంది ఓటర్లు ఉన్నారని, అందులో యువ ఓటర్లు 4,031 మంది ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు సీనియర్ ఓటర్లను సత్కరించి యువతకు గుర్తింపు కార్డులు అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించిన ఎన్నికల సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ఓటుపై చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవివి ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎస్ఏ త్రినాథరావు, జీవీఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీని ప్రత్యేకత ఏమిటంటే రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఈ గొప్ప అధికారాన్ని మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 326 ప్రకారం మనకి ఈ అపూర్వమైన, వినూత్నమైన, విశిష్టమైన హక్కుని మనకి రాజ్యాంగం కల్పించింది. సో దీన్ని ప్రజలందరికీ కూడా 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. దాన్ని పురస్కరించుకుని 2011లో జనవరి 25వ తేదీన ఈ ఓటర్ల దినోత్సవాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఓటర్ల దినోత్సవం ప్రతి ఒక్క ఓటర్కి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఎలక్షన్ కమిషన్ అంకితం చేసే దినం. దీన్ని అందరూ ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రతి యువతనందరినీ కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయడం, ప్రతి యువత ప్రతి కొత్త ఓటర్ నమోదు కొరకు, మరి ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళ భాగస్వామ్యం కొరకు ఇవన్నిటినీ వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఏ ఒక్క ఓటరు మిగలకూడదు అనే ఉద్దేశంతో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు నిరంతర ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరిగిన రథసప్తమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన సూర్య భగవానుని ఆలయాలు. విశాఖలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి.
నగర టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన చోడే పట్టాభిరామ్కు అభినందనలు తెలిపిన కూటమి శ్రేణులు. పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకల్లో పాల్గొని దువ్వారపుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బీసీ సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.